హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మా రాఖీ పండుగ సెలబ్రేషన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందు వీడియోలో రాఖీ ముందు రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేశారు కదా. సో ఇది వచ్చేసి రాఖీ రోజు అనమాట, పౌర్ణమి రోజు. సో ఫస్ట్ మా అన్నయ్యకి మా డాడీకి కట్టేసి ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. మాకు అన్నయ్యకి వాళ్ళ అక్క చెల్ల కడతారు, ఇంకా వాళ్ళ అత్త వాళ్ళందరూ కూడా కడతారనమాట. వాళ్ళు మా కోసం విజయవాడ నుండి వచ్చారు ఈసారి. పోయిన సంవత్సరం మేము వెళ్ళినాం, ఈసారి మా అక్క వాళ్ళు వచ్చారనమాట. నెక్స్ట్ మళ్ళీ మేము వెళ్తాం, అట్లా ఒక్కొక్క ఇయర్ అట్లా. సో పౌర్ణమి కదా, మమ్మీ ఇంట్లో దేవుళ్ళన్నిటికీ పూజ చేసేసి కొబ్బరికాయ కొట్టిందనమాట. ఫస్ట్ పూజ చేసినాక ఇంకా మంగళారతి రెడీ చేసేసి రాఖీ కట్టుకున్నాక టిఫిన్ చేయడం అనమాట. సో ఫస్ట్ మా డాడీకి కడుతున్నా. ఈసారి మా అక్క మా అక్క వాళ్ళ అత్తమ్మ చనిపోయింది కదా, సో అందుకే రాఖీ కట్టట్లేదు. చాలామంది కట్టొచ్చు అన్నారు కానీ కట్టొద్దట, మంచి జరగదని చెప్పేసి మా అక్క కట్టలేదు. ఈసారి రాఖీకి మాత్రం మేము చాలా అంటే చాలా మిస్ అయినాం మా అక్కని. ఎందుకంటే ప్రతిసారి కూడా ఫస్ట్ మా అక్కనే కడుతుంది రాఖీ, తర్వాతే నేను కడతా. ఏదైనా ఇంకా మా అక్కనే కడుతుంది, మళ్ళీ పిల్లలతోనైనా మా అక్కనే కట్టిపిస్తుంది. ఇంకా ఈసారి అంతా రెస్పాన్సిబిలిటీ మొత్తం నా మీదనే పడింది. పిల్లలతో కట్టించడం ఏదైనా కూడా ఎంతైనా మా అక్క ఉంటే వేరే ఉంటుంది నాకు. ఇంకా మిస్ అయిన నేనైతే ఆ రోజు మాత్రం రాఖీ సెలబ్రేషన్స్ రోజు మేమందరం కూడా ఫుల్ మిస్ అయినాం మా అక్కని. కానీ ఇంకా తప్పని సిచ్యువేషన్, ఏం చేద్దాం. ఇంకా సో ఫస్ట్ మా అన్నయ్యకి మా డాడీకి మమ్మీకి బొట్టు పెట్టేసి, చేతిలో కూడా బొట్టు పెట్టేసి ఇంకా రాఖీ కడుతున్నాను అనమాట. సో మేము 2 రాఖీలు కడుతున్నాం, ఒకటి మా అక్క రాఖీ, ఒకటి నా రాఖీ అనమాట. సో ఇంకా మా అక్క లేకపోయినా మా అక్క తరపున నేను కడుతున్నా రాఖీ. అంతే, ఇంకా కంపల్సరీ ఎవరు లేకపోయినా మనిషి రాఖీ కంపల్సరీ కడతాం. సో మా అక్క ఇప్పుడు ప్రజెంట్ లేదు కాబట్టి, దగ్గరలో లేదు కాబట్టి ఇంకా మా అక్క ప్లేస్లో నేను కడుతున్నాను అనమాట రాఖీ. మా అన్నకి 2 రాఖీలు, మా డాడీకి 2 రాఖీలు కట్టేసిన. సో చూడండి, ఈ వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో ఇక్కడ రాఖీ కడుతున్నా మా డాడీకి. మేము మా డాడీకి కడతాం. కొంతమంది డాడీ ఫాదర్స్కి కట్టారు, కానీ మేమైతే చిన్నప్పటి నుండి మా డాడీ వాళ్ళకి అక్క చెల్లెలు లేరనమాట. సో అందుకే మేము పుట్టినప్పటి నుండి మా డాడీ వాళ్ళకి కంపల్సరీ రాఖీ కడతాం. ఇప్పటివరకు రాఖీ కట్టని రోజైతే ఏం లేదు. నా ఊహ తెలిసినప్పటి నుండి ఇప్పటివరకు అయితే కంపల్సరీ రాఖీ కడతాను నేను మా డాడీకి, మా అన్నయ్యకి ఎక్కడున్నా కూడా. సో ఇంకా మా అన్నయ్యకి కూడా నా తరపున ఒక రాఖీ, మా అక్క తరపున ఒక రాఖీ, 2 రాఖీలు కట్టిన అనమాట. సో మా మమ్మీ తీసుకొస్తుంది రాఖీలు. రాఖీ ఫెస్టివల్ అంటే ఒక 1 వీక్ ముందే వెళ్ళి మమ్మీ అందరికి, నాకు మా అక్కకి అందరికి సరిపోను రాఖీలు తీసుకొచ్చి మమ్మీ దగ్గర ఉంచుతుంది అనమాట. మేము అసలుకి ఎప్పుడు కూడా రాఖీలు కొనలే, మా మమ్మీ ఉంటుంది. సో అదే అంటుండ అనమాట, ఇంకా లేడీస్కి మంచి ఈసారి కొంచెం పూసలు తెచ్చింది అన్నట్టు మంచిగా ఉన్నాయి రాఖీలు. హోల్సేల్ తీసుకొస్తుంది అనమాట. ఇవి తీసుకొచ్చినా కూడా మంచిగా ఉండే రాఖీలు, ఎవరికి కట్టినా కూడా సూపర్ ఉన్నాయని అన్నారు. రాఖీలు మాత్రం మంచిగా ఉండే. సో మా మమ్మీకి కట్టేసిన. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా శ్రవంతికి కూడా కట్టేస్తున్నా అనమాట. ఇంకా నేను కట్టినాక మా ఇద్దరు పుట్టోళ్ళు, మా ఇషాన్వి కడుతుంది. సో ఇంకా మా శ్రవంతికి కూడా కట్టుతున్నా అనమాట. ఆ రోజు మా శ్రవంతి తీసిందనమాట మొత్తం ఆ వీడియో మొత్తం అదే తీసింది పాపం, బల్ల మీద కూర్చొని. యాక్చువల్గా ట్రైపాడ్ ఉంది, కానీ మా పొట్టోళ్ళు అటు ఇటు తిరుక్కుంటే కింద పడేస్తారు అని చెప్పేసి ట్రైపాడ్ పెట్టలేదు నేను. మా కన్నయ్య అదేంటి కొత్త వస్తువు అని చెప్పేసి దాన్ని కాలుతో అంటున్నాడు, అందుకని చెప్పేసి వీడియో మేమే చేస్తున్నాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్వీట్ కూడా తినిపిస్తున్నాం మా డాడీకి, మా అన్నయ్యకి, మమ్మీకి, అందరికీ స్వీట్ తినిపిస్తున్నా. చూడండి, మా శ్రవంతికి కూడా పెట్టినా అనమాట. ఇంకా మా ఇషిత తినదు, దానికి స్వీట్ ఇష్టం ఉండదు. మా ఇషాన్వి కూడా అండి ఎప్పుడు ఆ దీపాన్ని ముట్టుకుంటూనే ఉంటుంది, దానికి అది ఒక పిచ్చి, ఆ అగ్గిలు ముట్టుకుంటుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా ఇష్ట కడుతుంది అనమాట రాఖీ మా డాడీకి. వీళ్ళు కూడా మా ఇషాన్వి పుట్టినప్పటి నుండి మా డాడీకి, మా అన్నయ్యకి అందరికీ రాఖీ కడతారనమాట. తాత రిలేషన్కి కూడా రాఖీ కడతాం కదా, డాడీ ఇంకా తాత ఇద్దరికి కడతారు అన్నట్టు. ఇంకా మాకు అన్నయ్య పుట్టినప్పటి నుండి మాకు అన్నయ్యకి కూడా కడుతున్నారు అన్నట్టు రాఖీ, కంపల్సరీ కడతారు అన్నట్టు. ఇంకా వాళ్ళ ఇష్టాన్ని నేను అసలు ఎప్పుడు కాదనను, పిల్లలు సంబరం కంపల్సరీ కడతారు కదా, సో అట్లా అంతే. ఇంకా బొట్లు పెడుతారు అనమాట ఇద్దరు పెద్ద మనుషులు. ఇంకా ఆ రోజు అయితే బొట్లు పెట్టుడు మా ఈశాన్వి బొట్లు పెట్టుడు. మళ్ళీ మాకు అన్నయ్యకి వచ్చింది, వానికి కుంకుమ కనబడితే చాలు మన మొహం అంతా పెడతాడు. సేమ్ మా ఈశాన్ కూడా అట్లనే చేస్తుంది, దానికి కుంకుమ కనబడితే మొహం అంతా పెడుతుంది. అదే బుద్ధి మాకు అన్నయ్యకి వచ్చింది. ఈశాన్వి ఏం చేస్తే మాకు అన్నయ్య అదే చేస్తాడు అన్నట్టు. అది అది ఫీమేల్ వర్షన్ అయితే వీడు మేల్ వర్షన్ అంతే. మొత్తం బుద్ధులు సేమ్ ఉంటాయి అసలుకి. మా ఇష్ట బుద్ధి ఒక్కటి కూడా రాలే మా కన్నయ్య గానికైతే. మొత్తం మా ఈశాన్వి
బుద్ధులే వచ్చినాయి. నాటీ థింగ్స్ అన్నీ ఫుల్ నాటీ చేస్తారు ఇద్దరు. ఇంకా మా ఇష్ట కడుతుంది ఫస్ట్, మా డాడీకి కట్టేసింది. నెక్స్ట్ ఇంకా మా అన్నయ్యకి, ఇంకా మా మమ్మీకి ఇట్లా వరుసగా కట్టుకుంటూ వస్తారు అన్నట్టు. యాక్చువల్గా ఈ పని మా అక్క చేస్తుంది అన్నట్టు. ఎప్పుడైనా కూడా రాఖీ సెలబ్రేషన్స్కి మా అక్క పిల్లలతో రాఖీ కట్టిస్తుంది, నేను వీడియో తీసుకుంటా అన్నట్టు. ఇంక ఈసారి నేను డ్యూటీ చేస్తే ఇంకా మా శ్రవంతి వీడియో తీసిందనమాట. చూడండి, ఇంకా నేనే కడుతున్నా పొట్టిదాన్ని రాఖీ. ఇక్కడ చూపిస్తుంది చూడండి, మా ఇషిత కన్నయ్య గట్టి రాఖీ చూపిస్తుంది, కృష్ణుని రాఖీ అని చూపిస్తుంది పొట్టిది. సో ఇంకా ఇంకా ఇక్కడ కన్నయ్య రాఖీ చూపిస్తుంది చూడండి, కృష్ణుని రాఖీ ఆర్డర్ పెట్టింది శ్రవంతి పిల్లల కోసము. సో ఇంకా అందరికీ స్వీట్ తినిపిస్తున్నారు ఇషిత ఇంకా ఇషాన్వి. స్వీట్ పెట్టడం అంటే మస్తు పెడుతుంది, అందరికీ పెడుతుంది మా ఇషాన్వి అయితే. ఇంకా పోయి వాళ్ళ మమ్మీకి పెడుతుంది చూడండి. ఇంకా ముగ్గురం కలిసి హారతి ఇస్తున్నాం అనమాట. హారతి ఇవ్వాలి కదా మనం రాఖీ పండుగ రోజు, రాఖీ కట్టిన వాళ్ళందరికీ. సో ఇంకా మా ఈశాన్వి మొహం చూడండి, అందరూ ఎంత సిగ్గుపడుతుంది చూడండి. హారతి ఇచ్చేది నేను, ఈషిత అయితే అదేమో సిగ్గుపడుతుంది, అసలుకి భలే అనిపిస్తుంది అని సిగ్గుపడి చూస్తే. అట్లానే అంటలేదు చూడండి ఎట్లా సిగ్గుపడుతుందో, మొహం మొత్తం తిప్పుకుంటా స్టైల్ కొడుతుంది అసలుకి. ఇషిత మంచి చెప్పినట్టు ఉంటుంది, ఈశాన్వి అట్లా సిగ్గుపడుతుంది అన్నట్టు. అవి చూడండి ఇషిత అంటుంది, ఈశాన్వి అస్సలు అంటలేదు, సిగ్గుపడుతుంది పొట్టిది. ఇంకా ముగ్గురికి కలిపి హారతి ఇచ్చినామన్నమాట మేము. ఇట్లా ఇస్తారా మీరు హారతి? మేమైతే ప్రతిసారి ఇస్తామన్నమాట కంపల్సరీగా. సో ఇది ఇంకా మా మమ్మీ మా అందరికీ కూడా రాఖీలు కడుతుంది అనమాట. చెప్పినా కదా మేము అందరం ఇట్లా రాఖీలు కట్టుకుంటాం, లేడీస్మే కట్టుకుంటాం. మా శ్రవంతి కూడా కడుతుంది నెక్స్ట్ మాకు. ఫస్ట్ మమ్మీ అందరికీ, ఇషితకి, ఇషాన్వికి, నాకు, కన్నయ్యకి, మా అన్నయ్యకి కూడా కడుతుంది అన్నట్టు. మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ ఇట్లనే కట్టుకుంటారు. సో అందుకే మమ్మీ అదే కల్చర్ ఫాలో అవుతుంది, లేడీస్ కట్టుకోవడము. కొడుకు బిడ్డలకి, మనవరాళ్ళకి అందరికీ కడతారు అన్నట్టు మా అమ్మమ్మ వాళ్ళ సైడ్. సో అందుకే అందరికీ కడుతుంది అనమాట మమ్మీ రాఖీ మా అందరికీ. సో ఇంకా ఇషాన్వి కడుతుంది రాఖీ. ఇవన్నీ మంచిగా గ్రీన్ పూసల రాఖీలు తెచ్చిందనమాట, మంచిగా ఉండే అనమాట, బ్రాస్లెట్ లాగా ఉండే, సూపర్ ఉండే అసలుకి. నా హ్యాండ్కి అయితే ఇప్పటికి కూడా ఉంది ప్రజెంట్గా, మా కన్నయ్య చేతికి అయితే ఇప్పటికీ కూడా ఉంది. మా ఇషాన్ని తీసేసుకున్నారు కానీ మా హ్యాండ్స్కి అయితే ఇంకా కూడా ఉంది. మంచిగా ఉంటాయి అనమాట, ప్లెయిన్ పూసలు సూపర్ ఉన్నాయి, సేమ్ బ్రాస్లెట్ లెక్క అనిపించింది నాకైతే. చాలా బాగుండే రాఖీలు మాత్రం మమ్మీ తీసుకొచ్చినవి. సో రాఖీలు మేము ఏం తినకముందే, అంటే పూజ అయిపోయిన వెంటనే కట్టించుకున్నాం అనమాట. రాఖీలు కట్టినాకనే టిఫిన్ చేసినాం అన్నట్టు. మమ్మీ ఒక 3 టైప్స్ టిఫిన్ చేసింది ఆ రోజు. వరలక్ష్మి వ్రతం తెల్లారి కదా, సో ఇంకా వడ పిండి ఉండే ఇడ్లీ పిండి ఉండే ఇడ్లీ చేసింది, ఉప్మా చేసింది అనమాట. చాలా డేస్ అయింది ఉప్మా తినక మమ్మీని అంటే, ఉప్మా చేసింది అనమాట. ఉప్మా తినక కొన్ని రోజులే అవుతుంది, అందుకని చెప్పి చేసింది మమ్మీ. మంచిగా చేస్తుంది అన్నట్టు ఉప్మా, అందుకే చేయమన్నా నేను మమ్మీతోటి. సో ఇంకా ఇష్ట కూడా పడుతుంది రాఖీ చూడండి. అది మా స్పాట్ అనమాట. మేము కుడుకల పేరు అదే ప్లేస్లో వేసుకుంటాం, రాఖీలు అక్కడే కట్టుకుంటాం. ఇంట్లో ఏ అకేషన్ అయినా మ్యాక్సిమం అక్కడే వేసుకుంటాం అనమాట. మంచి ఫ్రీ ప్లేస్ ఉంటుంది. సో ఇంకా మా అందరినీ ఆశీర్వదిస్తుంది అనమాట అక్షంతలు వేసి మమ్మీ. సో అందరికీ కూడా స్వీట్ తినిపిస్తుంది. మాకు అన్నయ్య అయితే ఆ రోజు నోరొట్ట ఈయని తెరుచుడు అన్నట్టు స్వీట్ కోసము. చూడండి ఎట్లా తెరుస్తుండో పొట్టోడు. మా ఇషిత తినది స్వీట్, దానికి ఇష్టం ఉండదు, అందుకే వద్దని చెప్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా శ్రవంతి కూడా కడుతుంది అనమాట, మా కన్నయ్యకి నాకు ఇద్దరికి కూడా రాఖీ కడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మా ఇషిత ఇంకా ఇషాన్వి ఇద్దరు కూడా కన్నయ్యకి కట్టారు అన్నట్టు కృష్ణ రాఖీ. ఇంకొకరేమో డోరమైన్ రాఖీ కట్టారు కన్నయ్య కోసం. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిందనమాట వాళ్ళ మమ్మీ. మంచిగా కృష్ణుని రాఖీ, డోరమైన్ రాఖీ మంచిగా ఉండే, మెత్తగా ఉండే అనమాట. టాయ్స్ రాఖీ సూపర్ ఉండే, అవి కన్నయ్య కట్టారు అన్నట్టు. సో రాఖీ కట్టేంతసేపు అసలు ఆగట్లే కన్నయ్య, ఫుల్ నాటి వేసిడు అన్నట్టు. ఇంకా మా శ్రవంతి కూడా కడుతుంది రాఖీ. మంచిగా కొత్త డ్రెస్ వేసిన కన్నయ్యకి, ఇది బర్త్డే అప్పుడు తీసుకున్నాం అనమాట. సో ఆ డ్రెస్ వేసిన మంచిగా కొత్త డ్రెస్ మీద రాఖీ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. మంచిగా ప్యాంట్ షర్ట్ వేసుకున్నాడు, క్యూట్గా ఉండే. సో ఇంకా మా శ్రవంతి కూడా కడుతుంది అనమాట, మా ఇషితకి ఇంకా ఈశాన్వికి ఇద్దరికి కూడా రాఖీ కడుతుంది శ్రవంతి.
మంచి వాళ్ళకి టాయ్స్ రాఖీ తీసుకుందనమాట. సో వాళ్ళిద్దరు కట్టడానికి చూడండి ఎట్లా మురిసిపోతుంది చూడండి ఈశాన్వి. దానికి కట్టిన రాఖీ చూసి ఇంకా మా శ్రవంతి నాకు కూడా కడుతుంది అన్నట్టు రాఖీ. మొత్తం మీ ఇంట్లో అందరం కట్టుకుంటాం అనమాట. మంచి అనిపిస్తుంది అట్లా ఇంట్లో వాళ్ళందరం ఇట్లా కట్టుకుంటే. మీరు కట్టుకుంటారా ఇట్లా ఇంట్లో? మేమైతే మా చిన్న ఉన్నప్పటి నుండి ఇట్లా ఇంట్లో వాళ్ళమే అందరం మొత్తం కట్టుకుంటాము కంపల్సరీగా. ఇంకా మా శ్రవంతి మా మమ్మీ కూడా కట్టిందనమాట. ఇంకా మా కన్నయ్య కూడా అండి ఇక్కడ వాడైతే సైలెంట్గా కూర్చున్నాడు. వీళ్ళందరూ ఏం చెప్తారా బాబు అన్నట్టు చూస్తుండు. చూడండి ఎట్లా చూస్తుండో. ఇది ఇంద్రబాబు అన్నట్టు చూస్తున్నారు ఇద్దరు, తాత మనవాడు. ఇక్కడ మా మమ్మీ మా అన్నయ్య కూడా రాఖీ కట్టేసి ఆశీర్వదిస్తుంది అనమాట. మా మమ్మీ మాకు కట్టినాక మమ్మీ అక్షంతలు వేసి ఆశీర్వదిస్తుంది. సో అట్లా పెద్దవాళ్ళు కడితే అట్లా అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు అన్నట్టు మనకి. సో మమ్మీ అక్షంతలు వేసి ఆశీర్వదిస్తుంది చూడండి మా అన్నయ్యకి. ప్రతి ఇయర్ కూడా కడుతుంది మా అన్నయ్యకి రాఖీ మమ్మీ. సో ఇద్దరు ఇక్కడ పొట్టక్కలు కట్టుకుంటారు. ఇషాన్వి కడుతుంది. వాళ్ళ మమ్మీ హెల్ప్ చేయొద్దట, అదే కడుతుందట. ఇషాన్వికి ఇషిత అట్లా ఇద్దరు అక్క చెల్లెలు కట్టుకున్నారు అన్నట్టు పొట్టోళ్ళు ఇద్దరు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి కట్నాలు పెట్టే ప్రోగ్రామ్ అనమాట. ఇది మెయిన్ ప్రోగ్రామ్ మాకు. సో ఫస్ట్ మా అన్నయ్య పెడతారు, ఫస్ట్ మా డాడీ పెడతారు, తర్వాత మా అన్నయ్య పెడతారు. ఇద్దరు ఎవరికి వాళ్ళే సపరేట్ పెడతారు అన్నట్టు. సో ఇంకా రాఖీ పౌర్ణమి అప్పుడే మనం వసూలు చేసుకోవాలి అంతే. మనం ముగ్గురం వసూలు చేసుకుంటాం ఇప్పుడే. సో ఇంకా కన్నయ్యని తీసుకుందామని ట్రై చేస్తున్నా కానీ రావట్లేడు వాడు. మమ్మీ తీసుకురావడానికి వెళ్ళింది కన్నయ్యని ఎత్తుకుందాం అనేసి. సో తీసుకొస్తుంది కన్నయ్యని. సో ఎవరి కట్నం వాళ్ళే పెడతారు అన్నట్టు. మా డాడీ కట్నం మా డాడీ, మా అన్నయ్య కట్నం మా అన్నయ్య పెడతాడు. సో ఇంకా మా డాడీ పెడుతున్నాడు ఫస్ట్. ఇంకా ఫోటో దిగుతున్నాం అనమాట. ఇంకా మా ఇషాన్వికి ఇషితకి ఇద్దరికి కూడా పెడుతున్నాడు అన్నట్టు. చూడండి వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ చూడండి. ఇషాన్వి ఫేస్లో హ్యాపీనెస్ చూడండి. వాళ్ళు వెంటనే తీసుకుపోయి వాళ్ళ కిడ్డీ బ్యాగ్ ఉంటుంది అనమాట, ఒకటి వాళ్ళ మమ్మీగా ఉన్నది, దాంట్లో వేసుకుంటారు అనమాట. సేవింగ్ చేసుకుంటారు వాళ్ళు. అసలుకి మనీ అసలు వేస్ట్ చేయరు, మంచిగా సేవ్ చేసుకుంటారు. ఇంకా మా అన్నయ్య కూడా పెడుతుండనమాట కట్నము. ఫోటో దిగుతున్నాం మేము. సో ఈసారి ఏం మిస్ అయిందంటే మేము అసలుకి గ్రూప్ ఫోటో దిగలే అనమాట. మేము అందరం కలిసి అసలు ఫుల్ మిస్ అయింది. అదే మొత్తం ప్రోగ్రామ్ అయిపోయిందా. ప్రోగ్రామ్ అయిపోయినాక దిగుదాం అనుకున్నాం, మిస్ అయిపోయింది. ఇంకా మా అన్నయ్య మా దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నాడు. మేము ఆడబిడ్డలం కాబట్టి మా దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నాడు. సో గ్రూప్ ఫోటో దిగుదాం అనుకున్నాం. ఇంకా అందరు ఎటారు డిస్పర్స్ అయిపోయినాం. అసలుకి దిగుదాం అనుకున్నాం, మర్చిపోయినాం అసలుకి, ఫోటో మర్చిపోయినాం. సో ఇంకా ఇషాన్వి రాఖీ కట్టిరు కదా. సో కన్నయ్య వాళ్ళకి గిఫ్ట్ ఇస్తుండనమాట, ఏదైనా టాయ్స్ కొనుక్కోమనేసి. మనీ గిఫ్ట్, అందరికీ మనీ గిఫ్ట్ చేసిన నేను. ఇంకా వాళ్ళకి నచ్చింది కొనుక్కుంటారని చెప్పేసి ఇంకా మనీ పెడుతున్నా ఇద్దరికి. సో ఇంకా మనీ పెట్టినాక హగ్ చేసుకుంటున్నారు చూడండి ఇషిత ఇంకా ఇషాన్ ఇద్దరు కూడా. కన్నయ్య మంచి హగ్ చేసుకొని ముద్దులు పెట్టుకుంటున్నారు. భలే హగ్ చేసుకుంటాడు కన్నయ్య. ఎక్కడ ఉన్నా కూడా కన్నయ్య ఇషాన్విని హగ్ చేసుకో అంటే ఉర్రుకచ్చి హగ్ చేసుకుంటారు అన్నట్టు. భలే క్యూట్ అనిపిస్తుంది ఆ మూమెంట్ని చూస్తేనైతే. సౌజీ వెళ్ళినప్పుడైతే వాళ్ళ చుట్టాలు అయితే షాక్ అయిపోయారు కన్నయ్య ఇంకా ఇషాన్వి బాండింగ్ చూసి అయితే. సో మమ్మీ టిఫిన్లోకి వడ వేసింది అన్నట్టు. ముందు రోజు వడ పిండి ఉండే, వడ వేసింది, ఉప్మా వేసింది, ఇడ్లీ వేసింది, కుడుక పచ్చడి వేసింది అనమాట. సో 3 టిఫిన్లు. ఎవరికి నచ్చిన టిఫిన్ వాళ్ళు వేసుకొని తినేసి ఎక్కడికక్కడికి వెళ్ళిపోయినాం అనమాట. నేను మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా, మా ఇష్ట వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు అనమాట వాళ్ళ మామకి కట్టడానికి. మళ్ళీ ఈవినింగ్ వస్తారు కానీ. సో వాళ్ళ మామకి కట్టేసి ఇంకా నెక్స్ట్ మా చింటూ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సో నేను మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చినాక అందరం కలిసి మా చింటూ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. సో ఇడ్లీ కూడా వేసిందనమాట. సో కుడుక పచ్చడి వేసింది. అందరం అన్ని రకాలు తినేసి ఇక్కడికి వెళ్ళిపోయినాం అనమాట. సో నేనైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా. మా ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చారు. సో మా ఆడపడుచు ఇక్కడ మా వాళ్ళకి ఇక్కడ కట్టేసి కరీంనగర్కి వెళ్తుంది అనమాట. మిన్నుకి 7 మెంబర్స్ బ్రదర్స్. సో వాళ్ళ 7 మెంబర్స్కి, వాళ్ళ బాపులకి, వాళ్ళ డాడీకి, వాళ్ళ తాతకి అందరికీ కట్టడానికి వెళ్తుంది కరీంనగర్కి. ఫస్ట్ ఇక్కడ శ్రీరాంపూర్లో వాళ్ళ బాబాయ్కి వాళ్ళ పిల్లలకు కట్టేసి వాళ్ళ తాతకి కట్టేసి కరీంనగర్కి వెళ్ళిపోతుంది అనమాట. ప్రతి
ప్రతి ఇయర్ కూడా అట్లే. ఒక్కొక్కసారి ఎట్లా అంటే ఫస్టే కరీంనగర్లో కట్టేసి తర్వాత ఇటు వస్తుంది అట్లా, ఇంకా వాళ్ళ వీళ్ళు బట్టి అన్నట్టు. సో ఈసారి ఏమైందంటే ఫస్ట్ ములకల్ని మా వాళ్ళందరికి కట్టేసి కరీంనగర్కి వెళ్ళిపోయింది. సో అందుకని చెప్పేసి సో ఇంకా రెడీ అయ్యే వచ్చారు. ఇంకా ఆ రోజు పౌర్ణమి కదా, ఇంట్లో పూజ చేసుకొని వస్తాం కాబట్టి కొంచెం లేట్ అవుతుంది కంపల్సరీ. పౌర్ణమి అంటే దేవుళ్ళందరికీ పూజ చేసి కొబ్బరికాయ కొట్టాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. సో ఇంకా ఆ రోజే మాకు మా ఆడపడుచు వదిన మరదల గాజులు పెట్టింది అన్నట్టు. సో ఆ రోజు కుదిరింది మాకు, ఆ రోజే పెట్టిందనమాట. సో డబల్ పని అయింది అన్నట్టు మా అందరికీ. సో మా మామయ్య వాళ్ళ పెద్ద చెల్లి కూడా వచ్చింది. సో నేను ఇక్కడ గాజులు చదిరి వచ్చే వరకే ఆ పెద్దమ్మ ముగ్గురికి రాఖీ కట్టేసింది. ఆ పెద్దమ్మకి చేయి ఫ్రాక్చర్ అనమాట లెఫ్ట్. సో ఇంకా మా ఆడపడిచి జస్ట్ ఇట్లా మా పెద్దమ్మ ముట్టిస్తే మా ఆడపడిచే కట్టేసింది అన్నట్టు. సో మాకు అన్నయ్య అయితే ఆ రోజు అసలు వినుడే లేదు, అసలుకి ఫుల్ అల్లరి చేసిండు. ఉయ్యాలనే పోయి ఉండడు అన్నట్టు, ఏమన్నా అంటే ఉయ్యాలతోనే ఆడుకుంటున్నాడు, అస్సలకి ఫుల్ విసిగించిండు. సో ఇంకా నేను ఇక్కడ గాజులు సెట్ చేసే వరకే పెద్దమ్మ ముగ్గురికి రాఖీ కట్టేసింది, కన్నయ్య కూడా కట్టేసింది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా ఆడపడిచి కట్టుతుందనమాట. సో వీళ్ళు మంచి ముగ్గురు ఒకటేసారి కూర్చుంటారు. ఇంకా మా కన్నయ్య కూడా ఆడే దాంట్లో ఇంకా నలుగురు కూర్చుంటారు ఒకటేసారి. ఇంకా అందరు మా ఆడపడిచి అందరికి ఒకటేసారి కట్టేస్తుంది అన్నట్టు. కన్నయ్యకి పాపం వాళ్ళ అక్క ఇంకా చెల్లె విజయవాడ నుండి వచ్చిర్రు. కానీ మా కన్నయ్య ఈసారి బాగా నాటు చేసిండు, అసలు ఉండట్లే. చూడండి ఎట్లా చేస్తున్నాడో, ఫుల్ అల్లరి చేస్తున్నాడు అసలుకి. అక్కడ ఉయ్యాల వాళ్ళ తాతని తీసుకొచ్చి, తాత నాకు ఉయ్యాల పెట్టు అని చూపిస్తుండ అన్నట్టు. మేమందరం షాక్ అయినాం. మా మామయ్య చేయబట్టి గుంజుకొచ్చిండు అన్నట్టు. గుంజుకొచ్చి ఉయ్యాల ఒక ప్లేస్ ఉంటుంది మాకు రూమ్లో, ఆ ప్లేస్ దగ్గర చూపిస్తుండ అన్నట్టు. చూపించి బయట పెట్టు అని చూపిస్తున్నాడు. మేమందరం షాక్ అయినాం అసలుకి. మా మామయ్య కూడా ఫుల్ షాక్ అయ్యిండు. నువ్వు అడుగుతున్నావు నాయన అని చెప్పి మంచిగా వెళ్ళి ఉయ్యాల పెడితే, ఇంకా మేము వెళ్ళినప్పటి నుండి వచ్చే వరకు ఉయ్యాల మీదనే కూర్చున్నాడు అసలుకి. ఎంత గుంజినా రాడు, ఎంత చేసినా రాడు అసలుకి. ఫుల్ అల్లరి చేసిండు ఆ రోజు మాత్రము. సో ఇంకా మా రచిత అన్నీ అరేంజ్ చేస్తుంది అనమాట సంజిత కోసం. సంజిత అందరికీ రాఖీలు కడుతుంది కదా, సో ఇంకా సంజిత కోసం అరేంజ్ చేస్తుంది. సో ఇంకా ఫస్ట్ మా ఆడపడిచి అందరికీ స్వీట్ పెడుతుంది అనమాట. రాఖీలు కట్టింది కాబట్టి అందరికీ స్వీట్స్ పెడుతుంది. ఇంకా ఫొటోస్ దిగుతుంది అనమాట. అందరికీ రాఖీ కట్టినట్టు ఫొటోస్ దిగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మా సంజిత కడుతుంది అనమాట వాళ్ళ తమ్మునికి. ఎంత సిగ్గుపడుతుంది చూడండి సంజిత, బొట్టు పెట్టమంటే బొట్టు పెట్టట్లేదు. ఫుల్ క్యూట్ అనిపించింది. నార్మల్గా అయితే ఫుల్ అన్నీ పెడుతుంది బొట్లు, ఇంకా అప్పుడు అందరు చూస్తున్నారనో మరి ఎందుకో కానీ సిగ్గుపడుతుంది. వాళ్ళ తాతకు పెట్టాలన్నా, వాళ్ళ తమ్మునికి పెట్టాలన్నా ఫుల్ సిగ్గుపడుతుంది పొట్టోడు. ఇంకా సో ఫైనల్గానైతే మంచిగా మా రచితకి దగ్గరుండి మంచిగా కట్టించింది రాఖీ సంజితతోటి. మరి సమన్విగాడు అయితే మంచిగా సప్పడిగా కూర్చున్నాడు. ఇంకా సమన్వి కూడా సంజితనే కట్టేసింది. ఇంకా ఫస్ట్ కన్నయ్య కడుతుందనమాట వాళ్ళ తమ్మునికి. నెక్స్ట్ ఇయర్ మేము వెళ్తాం. ఈ ఇయర్ వాళ్ళు వచ్చారు కదా, నెక్స్ట్ ఇయర్ మేము వెళ్తాం విజయవాడకి. ఒకరోజు ముందే వెళ్ళి రాఖీ కట్టుకొని వస్తే అయిపోతుంది. పోయినసారి మేము వెళ్ళినాం, ఈసారి మా రష్టక వాళ్ళు వచ్చారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మేము వెళ్తాం అనమాట. సో ఒకసారి వాళ్ళు ఒకసారి మనం వస్తే మంచిగా అనిపిస్తుంది. ఇంకా సో నెక్స్ట్ ఇయర్ మేమే వెళ్ళాలి, ప్లాన్ చేసుకోవాలి. ముందు రోజే వెళ్ళి వీళ్ళతోని రాఖీలు కట్టించుకొని వచ్చేస్తే అయిపోతుంది. సో అట్లా ఇంకా రాఖీ కట్టడం అయిపోయిందా, ఇంకా నెక్స్ట్ గాజులు పెట్టే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందనమాట. గాజులు, కోను, బొట్టు, కాటుక, మెహందీ, టిక్లీ ప్యాకెట్లు అన్నీ పెట్టిరనమాట. సో ఇంకా సంజీత తరపున మా అక్కనే కడుతుందనమాట అందరికీ రాఖీలు. కట్టమంటే అసలు కట్టట్లే అసలుకి, ఇంకా మా సమన్వి దగ్గర ఉండి కట్టిస్తుంది. స్వీట్ మాత్రం మస్తు తింటాను చూడండి కన్నయ్య. స్వీట్ పెట్టరా అంటే వాడు నోరు తెరుస్తున్నాడు, అయినా కూడా నవ్వుతుంది చూడండి. వాడేమో నోరు తెరుస్తున్నాడు, అయినా తింటున్నారు ఇద్దరు. వాళ్ళక్క స్వీట్ పెట్టిన కొద్దీ మంచిగా తింటున్నాడు చూడండి ఎట్లా తింటున్నాడో. నెక్స్ట్ డే ఫుల్ దగ్గుడు కానీ స్వీట్ మాత్రం మంచిగా తిన్నాడు కన్నయ్య రాఖీ పౌర్ణమికి. సో ఇంకా రాఖీ కట్టడం అయిపోయింది. ఈ ఇద్దరు పొట్టోళ్ళు అయితే చూసులేదు మంచి, వీళ్ళు ముగ్గురు మంచిగా చూసిరు, మిన్ను, సంజిత, ఇంకా చిక్కులు మంచిగా చూసిండు. కానీ సమన్వి కన్నయ్య అయితే అస్సలు చూడట్లే ఫోటోకి. ఇంకా ప్రతిసారి మా అక్క మా సంతోషాన్ని కూడా రాఖీ కడుతుంది అన్నట్టు. వాళ్ళ తమ్మునికి ఫస్టే పంపిస్తుంది, పోస్ట్లో పంపిస్తుంది. సంతోషానికి ప్రతిసారి కూడా కడుతుంది. సో ఈసారి కూడా చిక్కు ఇంకా సంతోషాన్ని కట్టేసింది అన్నట్టు. సో ఇంకా ఇద్దరికి రాఖీ కట్టేసి ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా స్వీట్ తినిపిస్తుంది. స్వీట్ తీసుకొచ్చింది అన్నట్టు అక్క. మస్తు స్వీట్ ఉండే ఆ స్వీట్ మాత్రం, ఫుల్ స్వీట్ అంటే స్వీట్ ఉండే ఆ స్వీట్.
సో మా అందరికీ ఫస్ట్ బట్టలు పెట్టేసి జాకెట్ ముక్క తువాలు పెట్టేసి ఇంకా గాజులు పెడుతుందనమాట. మొత్తం 5 డజన్ల గాజులు తీసుకొచ్చింది. గాజులు మంచిగా ఉండే బ్యాంగిల్స్ మాత్రము రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ ఇప్పుడు ఫుల్ ఫేమస్ కదా బ్యాంగిల్స్, అవి తీసుకొచ్చింది. ఇంకా స్టోన్ బ్యాంగిల్స్ తీసుకొచ్చింది అన్నట్టు. మంచిగా మాకు అన్ని శారీస్కి మ్యాచ్ అయ్యే విధంగా తీసుకొచ్చింది. ఇది ఎప్పటి నుండో అనుకున్న ప్రోగ్రామ్, మాకు అన్నయ్య బర్త్డేకి పెడదాం అనుకున్నాం, లేదు. అందరు అప్పుడు వదిన గాలు పెట్టుకురు, అప్పుడు పెట్టుకుందాం అనుకున్నాం, కుదరలేదు. ఇప్పుడు రాఖీ పౌర్ణమి మంచి రోజు పౌర్ణమి అని చెప్పేసి ఆ రోజు మిస్ కావద్దు, మళ్ళీ మేము అందరం కూడా ఉంటామని చెప్పేసి పెట్టేసింది. అసలు వీడియో తీయమంటే ఎవ్వరు తీయట్లే అసలు పిల్లలు. చిక్కు తీసిండు అన్నట్టు, మిన్ను తీయమంటే అస్సలు తీసులేదు. మిన్ను అక్కడ సంజితకి ఇంకా సమన్వికి పెడుతుంది అన్నట్టు, వాళ్ళ మమ్మీ మాకు పెడితే ఆమె సంజితకి సమన్వికి పెడుతుండు. సో వీడియో కొంచెమే తీసిండనమాట, చిక్కు సరిగ్గా తీయలేదు. సో తను మాకు రాఖీ కట్టింది, ఇంకా మళ్ళీ గాజులు పెట్టింది కాబట్టి తనకి శారీ తీసుకున్నాను అనమాట. నేను ముందు రోజే పండనాదకి వెళ్ళి తీసుకున్నాను అనమాట. మంచిగా ఉండే కలెక్షన్. మళ్ళీ ఆ రోజు రాఖీ పౌర్ణమి రోజు వెళ్తే అసలుకి శారీసే లేవు, అసలు అక్కడ ఫుల్ సేల్ అయిపోయినాయి. అసలుకి ఆఫర్స్ మంచిగా ఉండే శారీస్, మోడల్స్ అయినా కలర్స్ అయినా మంచిగా ఉండే. తనకు వీడియో కాల్ చేసి తనకు లేని కలర్సే తీసుకున్నాము. మంచిగా ఉండే. శారీ మాత్రం కట్టుకుంది మొన్న పెళ్ళికి ఒక శారీ, సూపర్ ఉండే. సో నెక్స్ట్ వచ్చేసి పెద్దమ్మకి కూడా కట్నం పెడుతున్నాం మేమందరం కూడా, చూసేయండి. సో ప్రతిసారి వస్తుందన్నమాట రాఖీ కట్టడానికి. సో మా అత్తమ్మ మామయ్య కట్నం పెడుతున్నారు, మా బావ పెట్టిండు. నెక్స్ట్ మేము కూడా పెడతాం అన్నట్టు. సో పెద్దమ్మకి లెఫ్ట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది, పొలంలో కింద పడ్డది అన్నట్టు. పాపం 40 days రెస్ట్, అదే చెప్తున్నా అన్నట్టు. ఆశీర్వాదం తీసుకొని ప్రతి ఇయర్ ఒక దెబ్బ తగిలించుకుంటూ, ఈ ఇయర్ ఏం తగిలించుకోకు నీకు దండం పెడతా అంటే నవ్వుతుర్రు అన్నట్టు అందరూ. ప్రతి ఇయర్ దెబ్బలు తగ్గించుకుంటుంది పాపం అసలుకి. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక్క ఫోటో కూడా లేదనమాట. మా ఆడపడిచి కోరిక మేరకు ఒక ఫోటో అయితే వచ్చింది ఈసారి రాఖీకి. సో సంజితకి సమన్వికి డ్రెస్సెస్ తీసుకున్నాను అనమాట. ఈసారి అందరికీ బట్టలే తీసుకున్నాము. సో అక్కడ కొంచెం సేపు కూడా లేము, ఎందుకంటే మా బాబాయ్కి మా చింటుని కట్టాలి, అందుకని చెప్పేసి వచ్చిన అన్నట్టు. మా బాబాయ్ ఇప్పుడు చనిపోయి 1 year అవుతుంది, అయినా కూడా మేము రాఖీని మిస్ చేయలేదు. సో ఈసారి దండ వేసిండు మా బాబాయ్కి, దండకి అందరం కట్టినాం అనమాట. మా చిన్ని కట్టింది, మేము అందరం కూడా బాబాయ్కి దండకే కట్టినాం అన్నట్టు ఉన్నట్టు. అసలు బాబాయ్ ఉంటే మంచిగా ఉండి అనిపించింది. రాఖీకి వెళ్తే ప్రతిసారి కడుపు నిండా మాట్లాడేటోడు, అసలుకి అన్ని ముచ్చట్లు పెట్టేటోడు. ఫుల్ మిస్ అయినా నేనైతే ఉన్నంతసేపు అయితే ఫుల్ బాధ అనిపించింది. కానీ అది ఏర్పడనియద్దు మళ్ళీ, అది హ్యాపీ మూమెంట్ మొత్తం సాడ్ మూమెంట్ అయిపోతుంది, మళ్ళీ మా పిండి ఫుల్ ఏడుస్తుంది అని చెప్పేసి ఫుల్ కంట్రోల్ చేసుకున్నాం మేమైతే అందరం కూడా. కానీ తప్పదు, ఏం చేద్దాం, మంచి వాళ్ళని దేవుడు తొందరగా తీసుకెళ్తారు అంటారు కదా. సో అదే జరిగింది మా బాబాయ్ విషయంలో మాత్రము. సో మా చింటికే కడుతున్నాను అనమాట. మా బాబాయ్ 2 రాఖీలు వాడికే కడుతున్నా. రాఖీ పండగకి రాఖీ కట్టడానికి వెళ్తే మొత్తం సంవత్సరం జరిగిన ముచ్చట్లు అన్నీ పెట్టాడు, మొత్తం అన్ని చుట్టాల గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ గురించి. అసలు రాఖీ కట్టేంతసేపు బోరు కొట్టకుండా ముచ్చట్లు పెట్టాడు మా బాబాయ్. కానీ ఈసారి సైలెంట్గా జరిగింది మా రాఖీ సెలబ్రేషన్ మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో. మా పిన్ని కొంచెం మా పిన్ని బాగా సిక్ అయిందనమాట. మా బాబాయ్ జరిపోయినాక చూడండి ఎట్లా అయిపోయిందో, బాగా డల్ అయిపోయింది. మనిషి లేని లోటు ఎట్లయినా తెలుస్తుంది కదా, బాగా డల్ అయిపోయింది అన్నట్టు. టైమే చేంజ్ చేయాలి మా పిన్నిని. సో నెక్స్ట్ వచ్చేసి మా ఐషాని కూడా కడతారనమాట చిన్నప్పటి నుండి. మా బాబాయ్, మా డాడీకి కట్టినట్టే మా బాబాయ్కి మా తమ్మునికి కడతారు. సో వాళ్ళు కూడా వచ్చిర్రు. వీళ్ళు వచ్చిర్రు కాబట్టి కొంచెం నవ్వుకుంటున్నారు అన్నట్టు, అందుకే పిల్లల్ని తీసుకొని వెళ్ళిన మా పిన్ని దగ్గరికి. మాకు అన్నయ్య ములకల నుండి వచ్చినాక వండుకున్నాడు అంటే మా పిన్ని వాళ్ళ ఇంటికాళ్ళు వేసిండు అన్నట్టు, పొట్టోడు ఫుల్ స్లీప్ వేసిండు. మా బాబాయ్ మేము చేసుకునే సెలబ్రేషన్స్ అన్నీ చూస్తుండనే అనుకుంటున్నాం మేమైతే. మా బాబాయ్ ఫోటో ముందే కట్టినాం అన్నట్టు రాఖీ, హాల్లో కూర్చొని కట్టినాము. సో మా ఇషిత కట్టేసింది, మా ఇషాన్వి కూడా కట్టేసింది. వాళ్ళ రాఖీ కట్టడం కంటే కూడా వాళ్ళ లొల్లే ఎక్కువ ఉంటుంది అన్నట్టు ఎక్కడికి వెళ్ళినా కూడా. సో చూడండి అక్కడ లొల్లే పెట్టుకుంటారు ఇద్దరు, నువ్వు కట్టంటే నువ్వు కట్టు, నువ్వు పెట్టంటే నువ్వు పెట్టు, అదే ఉంటుంది అన్నట్టు వీళ్ళ లొల్లి. పొట్టిదైతే దాన్ని గట్టనే అత్తలేదు, ఇంత స్టైల్ కూడా తను చూడండి. మా ఇషితని కొంచెం హెల్ప్ అయిపోవా అంటే హెల్ప్ చేస్తుంది. 100 ముళ్ళు వేస్తాను కదా రాఖీ కట్టవే అంటే, అట్లుంటుంది మా ఇషాన్వి తోటి. వీళ్ళిద్దరు చూడండి ఎక్కడికి వెళ్ళినా ట్విన్ డ్రెస్ వేస్తారు, క్యూట్గా ఉంటారు పొట్టోళ్ళు ఇద్దరు. సో ఇక్కడ మా ఈ కన్నయ్యనైతే ఫుల్ డీప్ స్లీప్ వేసి మంచిగా అప్పుడే లేచిండు. మా పిన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిన, పండుకున్నోనే తీసుకెళ్ళిన, మా పిన్ని చూస్తుంది అని చెప్పేసి. అక్కడికి వెళ్ళాక కొంచెంసేపటికి లేచిండు. స్వీట్ పెడుతారు ఇద్దరు అక్క చెల్లెలు. ఇక్కడ కూడా లొల్లే, వీళ్ళది ఏ పని చేసినా లొల్లే ఉంటుంది అన్నట్టు. కానీ అదే బాగుంటుంది, లొల్లే పెట్టుకుంటేనే మంచిగా ఉంటుంది. చిన్న చిన్న గొడవలు అయితేనే మంచిగా ఉంటుంది పిల్లలది. నాటీ థింగ్సే బాగుంటాయి పిల్లలు. సో ఇద్దరు కలిసి స్వీట్ పెడుతున్నారు బాబాయ్కి, చిన్న బాబాయ్కి. చింటు బాబాయ్ అంటే మస్తు ఇష్టం మా ఇషాన్వికి అయితే.
ఇంకా నెక్స్ట్ మా చింటూ పెళ్ళి ఉంటుంది. ఆ పెళ్లి సిరీస్ కూడా రాబోతే ఇంకా పెళ్ళి ఫిక్స్ కాలే. పెళ్ళి ఫిక్స్ అయితే మీకు చెప్పకుండా ఉంటున్నా చెప్పండి. సో మా బాబాయ్ ఆశీర్వాదంతో మా చింటూ పెళ్ళి కూడా తొందరగా జరగాలి. అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోబోతా నేను. సో మా బాబాయ్ ఉంటే మంచిగా ఉండు, కానీ ఏం చేద్దాం, దైవేచ్ఛ. సో ఇంకా మా చింటూ ఇంకా మా అందరికీ కట్నం పెడుతుండ అన్నట్టు. మా కన్నయ్య అయితే ఫుల్ స్లీప్ వేసిండు అసలుకి. ములకల్లో ఫుల్ ఆడిండు కదా, బాగా ఆడి 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 జస్ట్ బల్ల మీద వండుకున్నాడు, అంతే పడుకున్నాడు, నిద్రపోయిండు. అసలు మేమైతే షాక్ అయినాం అసలుకి. మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేచిండు అన్నట్టు, అందుకని చెప్పేసి తొందర వండుకున్నాడు. ఇంకా మా చింటూ మా అందరికీ కూడా కట్నం పెడుతుండ అన్నట్టు. చూడండి మా ఇషితకి, ఇషాన్వికి, నాకు ముగ్గురు కూడా పెడుతున్నాడు కట్నము. ఇంకా మా ఇద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుండు. సో అందరూ అదే చెప్తున్నారు, తొందర పెళ్లి కావాలని ఆశీర్వదించుండు, తొందర పెళ్లి కావాలని ఆశీర్వదించుండు అని చెప్తున్నారు అనమాట అందరూ. సో అక్కడ ఇంకా ప్రోగ్రామ్ అయిపోయినాక కొన్ని ఫొటోస్ దిగేసినాం, అవన్నీ లాస్ట్లో చూపిస్తా. సో ఇంటికి వచ్చినాక మమ్మీ బీరకాయ, పెసర్లు, టమాటా వేసి కర్రీ చేసింది. సూపర్ ఉంటుంది ఈ కర్రీ. ఈ శ్రావణంలో మమ్మీ ఎక్కువ ఇట్లా మిక్సింగ్ కర్రీస్ ఎక్కువ చేస్తుంది అన్నట్టు. నాన్ వెజ్ మేము 1 మంత్ తినము. సో మంచిగా మిక్సింగ్ కర్రీస్ సూపర్ టేస్ట్ ఉంటాయి కదా. సో ఇంకా రైస్లోకి సూపర్ టేస్ట్ ఉండే అనమాట కర్రీ మాత్రము. సో మా ఇష్ట వల్ల వాళ్ళ అమ్మమ్మల ఇంటికి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళ పెళ్లి హడావిడి, జస్ట్ రాఖీ అయినా 3 డేస్కి పెళ్ళి అనమాట. సో ఇంకా వాళ్ళ పెళ్లి హడావిడిలో ఉండే ఇంకా మేము ముగ్గురమే, నేను డాడీ మమ్మీ ముగ్గురమే లంచ్ చేసినాం. మంచి మాడపాటు చేసిన గాజులు ఉన్నాయి కదా, అవన్నీ చేతిలో వేసుకొని తింటే సూపర్ ఉండే. సో లంచ్ చేయడం అయిపోయినాక షాపింగ్కి వెళ్ళాం అనమాట. రాఖీకి మన వచ్చినా ఏదైనా షాపింగ్ చేద్దామని వెళ్ళినామా. రాఖీ ముందు రోజు వెళ్ళినాం. ఫుల్ శారీస్ ఉండే అసలుకి. రాఖీ రోజు చూసే వరకు అసలు శారీస్ వెళ్ళి చూడండి మొత్తం ఖాళీ అయిపోయినాయి. ఫుల్ సేల్ అయిందట పట్టు చీరలు. నేనే మా ఆడపడుచుకి 2 తీసుకెళ్ళాం. మా బావల తరపున ఒకటి, మా తరపున ఒకటి తీసుకున్నాను అన్నట్టు. మా ఆడపడుచుకు మంచిగా నచ్చింది. తనకు ప్లెయిన్ కలర్స్ తీసుకున్నా, సూపర్ సెట్ అయినాయి తనకి. శారీస్ మాత్రం చాలా అంటే చాలా బాగుండే. సో అసలుకి స్టాక్ బాగా అయిపోయింది. రాఖీ పౌర్ణమికి చాలామంది తీసుకున్నారట చీరలు. సో మమ్మీకి ఈ చీర నచ్చింది, డైలీ వేర్గా బాగుంటుంది అని చెప్పేసి ఒక చీర తీసుకుంది. ఇది పింక్ మంచి ఉంటుంది మమ్మీ తీసుకో అంటే తీసుకుందనమాట. ఇప్పుడు పెళ్ళిళ్ళే సీజనే కదా, ఎప్పుడైనా పనికి వస్తుంది అని చెప్పేసి తీసుకుంది. మంచిగా ఉండే అనమాట. పట్టు చీరలు తీసుకుందామనే వెళ్ళినాం, కానీ ఇంకా నార్మల్ శారీ తీసుకుందనమాట. పట్టు చీరలు ఉన్నాయి మమ్మీకి. పట్టు చీర కూడా ఒకటి తీసుకుందన్నట్టు. రాఖీ గిఫ్ట్గా పట్టుచీర కూడా తీసుకుంది. సో ఇవన్నీ కూడా కన్నయ్యకి వచ్చిన రాఖీస్ అనమాట. ఇవన్నీ కూడా జాగ్రత్తగా స్టోర్ చేసిన నేను. వాళ్ళ అక్క కట్టింది, వాళ్ళ సమన్వి కట్టింది, ఇషాన్ వీళ్ళందరూ వాళ్ళ అత్తలు కట్టినవి అన్నీ కూడా స్టోర్ చేసిన అనమాట. చూడండి, డోరామాన్ రాఖీ, చోటా భీమ్ రాఖీ, కృష్ణ రాఖీ, గణపతి రాఖీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక బాక్స్లో స్టోర్ చేసిన అనమాట కన్నయ్యకి. ఎప్పటికి గుర్తుంటాయి కదా వానికి రట్టిన రాఖీలు అని చెప్పేసి స్టోర్ చేసిన కన్నయ్య రాఖీస్ అన్నీ కూడా. ఇవన్నీ ఆ రోజు ఉంచి నెక్స్ట్ డే తీసేసిన అనమాట. ఎందుకంటే కుచ్చుకుంటాయని చెప్పేసి ఉంచలేదు, కుచ్చుకుంటాయి మొత్తం బ్లడ్ వస్తాయని. సో ఇలా జరిగిందనమాట మా రాఖీ సెలబ్రేషన్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవన్నీ కూడా మేము తీసుకున్న ఫొటోస్. సో అన్నీ కూడా డిస్ప్లే చేస్తున్నా, చూసేయండి. రాఖీ రోజు మేము దిగిన ఫొటోస్ అనమాట. కొన్ని క్లిప్స్ అవన్నీ కూడా మీతో షేర్ చేస్తున్న ఫొటోస్. సో మంచిగా అందరం ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా అయినాం, మంచిగా ఉంది. కానీ ఒక్కటే డ్రాబ్యాక్ ఏంటంటే మేము ములకల్లో ఎక్కువసేపు ఉండలేకపోయినాం అన్నట్టు. మరి రస్తక్క వాళ్ళు మా కోసం అంత దూరం నుండి వచ్చారు, కానీ ఇంకా మా చింటూకి కట్టలేదు. పోయినసారే కట్టలేదు, మా బాబాయ్ అనిపోయిండని. పోయినసారి రాఖీ సెలబ్రేషన్ చేసుకోలే అనమాట వాళ్ళు. సో ఈ ఇయర్ కూడా లేకపోతే వాళ్ళు బాధపడతారు కదా, అందుకని చెప్పేసి నేను ఎక్కువసేపు ఉండలేకపోయినా ములకల్లో. అదొక్కతే బాధ. ఇంకా నెక్స్ట్ ఇయర్ అది కూడా ఉండొద్దు. ఇంకా మేమే విజయవాడ వెళ్ళి కట్టించుకొచ్చుకుంటాం. సో ఇంకా మా చింటుకు నాకు ఈరోజు కట్టొచ్చు. సో అదొక్కటే బాధ అనిపించింది నాకైతే ఈసారి. ఇంకా మా చింటు కట్టిన కాబట్టి కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించింది మా బాబాయ్ లేనందుకు. సో మేము అందరం కూడా ఫొటోస్ దిగినామన్నమాట. సో చూడండి, ఇక్కడ అందరం కూడా దిగిన ఫొటోస్ అన్నీ పెడుతున్నా. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.